హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్రీస్ మూవీ టైమ్. కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వీడియో పూర్తిగా చూసేయండి. నాకు తెలుసు చాలా గ్యాప్ వచ్చిందని. ఈ మధ్యలో చాలా మూవీస్ వచ్చాయి, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్. ఆ మూవీస్కి నేను ఆన్ టైం వెళ్ళలేకపోయాను. ఈ మూవీకి వెళ్ళకూడదని చాలా సిగ్నల్ అడ్డొచ్చాయి, కానీ దుష్టశక్తుల ప్రభావం వల్ల ఈ మూవీకి ఫస్ట్ డేనే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా జాక్ మూవీ రివ్యూలోకి వస్తే, టీజర్ సాంగ్స్ చూసిన తర్వాత ఈ మూవీకి సాంగ్సే మైనస్ అవుతాయి అనుకున్నా, కానీ మూవీ చూశాక మూవీ మైనస్ అని అర్థమైంది. మూవీలో ఏదైనా పాజిటివ్ ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే. పాజిటివ్స్ అదొక్కటే: స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో, హీరోయిన్, ఇవన్నీ. అసలు మూవీయే బాగాలేదు. మూవీలో అందరు రూల్ నెంబర్ వన్లే, ఒక హీరో తప్ప. అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. మరి మూవీ చూడాలా లేదా అంటే మీరు అప్పర్ మిడిల్ క్లాస్ అయితే చూసేయచ్చు. మూవీలో హీరోయిజం ఎలా ఉంటుందంటే, రా ఏజెంట్స్ కూడా హీరోని ట్రాక్ చేయలేడు, అలా ఉంటుంది జాక్తో. మూవీలో గ్రీన్ స్క్రీన్ వాడకం ఎలా ఉంటుందంటే, బైక్ ఎక్కితే గ్రీన్ స్క్రీన్, కార్ ఎక్కితే గ్రీన్ స్క్రీన్, ట్రైన్ ఎక్కితే గ్రీన్ స్క్రీన్. మీరు రా ఏజెంట్స్ కావాలనుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాల్సిన అవసరం లేదు. బీటెక్ పాస్ కండి, మాల్స్ హ్యాక్ చేయండి. హీరో స్లాంగ్ ఏదో ఒక మూవీలో వర్క్ అయిందని చెప్పి ప్రతి మూవీలో అదే స్లాంగ్ కంటిన్యూ చేస్తే చాలా కష్టం. మూవీ టు మూవీ వేరియేషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. మూవీలో పక్కింటోళ్ళు రూల్ నెంబర్ అన్నా ఓకే, ఎదురింటోళ్ళు రూల్ నెంబర్ 1 అన్నా ఓకే, పాకిస్తాన్ టెర్రరిస్ట్లని రూల్ నెంబర్ 1 అని, రా ఏజెంట్స్ని రూల్ నెంబర్ 1 అని, మీరు చూపించే వాళ్ళు మీరు రూల్ నెంబర్ 1, చూసేవాళ్ళు మేము రూల్ నెంబర్ 1, నాకు అర్థం కాలే. మూవీలో ఎవరైనా స్క్రీన్ మీదకి వస్తున్నారంటే వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళంతా ఏజెంట్సే. ఏజెంట్ అంటే అయ్యగారి మూవీ గుర్తొస్తుంది ఏంటి? అది వైల్డ్ ఏజెంట్, ఇది నార్మల్ ఏజెంటే. మూవీలో పనిచేసింది ఎవరు అంటే మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. హీరోయిన్ కూడా పెద్దగా స్కోప్ ఏం లేదు. ఇది అండి మూవీ రివ్యూ. నాకు తెలుసు మూవీ రివ్యూ అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉందని, కానీ మూవీ కూడా అలాగే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అది? ఎస్, అది. ఇంకా జాక్ ట్రైలర్ రివ్యూకి వస్తే 3 గంటలు కూర్చొని ట్రైలర్